రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి గమనిస్తే గనక ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదమా అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? మరి దీన్ని అసలు అన్ని వాళ్ళు చేసినయే. అప్పుడు చక్కగా మాట్లాడిన వాళ్ళని కూడా చేశారు. ఇప్పుడు చండాలంగా మాట్లాడుతున్న వాళ్ళని చేస్తున్నారు వీళ్ళు. అందుకని వాళ్ళకి అది ఉక్కు పదం, ఆ పదం, ఈ పదం అంటున్నారు. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంటది, అది మాత్రం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు కదా. అంటే ప్రధానంగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే కనుక ఎవరైతే పోలీస్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఆ పోలీస్ అధికారుల్ని గల్లా పట్టుకొచ్చి లాక్కొస్తామంటూ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా బెదిరించే పరిస్థితి. అంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులను ఆపడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఈ బెదిరింపులతోటి? ఆ బెదిరింపుడికి ఏ అధికారి భయపడ్డు. కాకపోతే ఆయనకి రాజకీయంగా ఆయనకి బలం ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అంతేగాని ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రతి కేసుని వాళ్ళు కోర్టుకి రెఫర్ చేస్తున్నారు, ప్రతి దానికి ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా లొసుగులు ఎక్కడ ఉంటాయి? ఏదైనా అక్రమ అరెస్టులు చేస్తే అప్పుడు కరెక్ట్, తప్పు అనొచ్చు. జరిగేవన్నీ అక్రమ అరెస్టులే అంటున్నారు కదండి. మేము అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తున్నారు. ఏదైతే అనక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు పరచలేదని, ఎందుకు అమలు పరచలేదని అడిగిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తానే ఉన్నారు కదా. 4000 పెన్షన్ అన్నాడు, ఏరియర్స్తో సహా ఇచ్చాడు. అట్లానే గ్యాస్ అన్నాడు, ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుత్వానికి రాజ్యాంగం 5 సంవత్సరాలు టైం ఇచ్చింది. 5 సంవత్సరాలు అన్ని చేస్తానని అంటున్నాడు ఆయన. ఇంకా చెయ్యింది ఎక్కడ, మొదలు పెట్టింది ఎక్కడ? ఇంకా అంటే అది ఎప్పుడు మొదలు పెడతారని ప్రశ్నించేందుకు ఈ అరెస్టులు జరుగుతున్నాయి. మా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు అనేది ప్రధానమైన వాదన అండి. నిజంగానే గొంతు నొక్కే ప్రయత్నం అనేది ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు అంటారా? లేదు, అసలు చేయటం లేదు. ప్రభుత్వం అలా ఇక్కడ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు దుర్వినియోగం చేసి వ్యక్తిగతంగా మనుషులు తిడుతున్నారు, హసనం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అలాంటి వాళ్ళనే పట్టుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ పెడుతున్నారు. అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు గమనించారా? దాన్ని అసలు చూసారా? ఎలా ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఒక డిఐజీ స్థానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనేది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? అసలు నేను కరెక్ట్ అనే భావిస్తున్నా. ఏదైనా తప్పు ఉంటే కోర్టే చెప్పుద్ది, ఇది తప్పు, ఈ పని చేయి, అరెస్ట్ చేయకూడదు మీరని. ఆయన ఆ విధంగా ఒక్కొక్కరిని భార్యలని, ఇంట్లో రాజకీయాలతో సంబంధం లేని ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి ఆయన ఆ విధంగా చేశాడే వర్ర రవీందర్ రెడ్డి అని ఆయన. ఇక మరి చేయకుండా ఎలా ఉంటారు? చెయ్యకపోతే ఇక చేతగానట్టే లెక్క కదా. చంద్రబాబు నాయుడు చేతగాట్లేదు అని అంటారు అప్పుడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది పోలీసులే అంత ఆగ్రహం వ్యక్తం చేసే పోస్టులు అసలు ఎలా పెట్టాలనిపిస్తుంది అంటారు? ఈ సమాజానికి నేర్పించాలని ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు అంటారు ఈ వైసీపీ సోషల్ మీడియా? వాళ్ళకి తెలిసింది అదే. ఇప్పుడు విమర్శించడానికి ఏం పాయింట్ లేనప్పుడు ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ అది తప్పు కదా. అసలు రాజకీయంలో లేని సంబంధం వాళ్ళని తీసుకురాకూడదు. అసలు ఇప్పుడు అసెంబ్లీలో కూడా ఒక సాంప్రదాయం ఉంది. అక్కడ అసెంబ్లీలోని వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మరి ఎక్కడ పాటిస్తున్నారు ఈ సాంప్రదాయాలన్నీ, పద్ధతులు, వ్యవహారాలు? ఇప్పుడున్న వాళ్ళు ఎవరు పాటించట్లా. ఇప్పుడు ఈ 2004 నుంచి, అంతకుముందు 2004 ముందు జరిగిన ప్రభుత్వాలు వేరు, అప్పుడు జరిగినటువంటి పద్ధతి వేరు, ఇప్పుడు జరుగుతుంది. 2004లో కూడా వైఎస్ఆర్ గారు ఒక చిన్న మాట చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి కూడా ఆయన ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన పరిస్థితి. తప్పు చేశాను, క్షమించండి, ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అనే మాట అయితే ఆయన వాడారు. మరి అదే సంస్కృతి, అదే తండ్రి రక్తంతో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక వ్యక్తిని హననం చేస్తుంటే, అతని వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నా గానీ, అతన్ని దూషిస్తున్నా గానీ నవ్వుకునే పరిస్థితి గత అసెంబ్లీ సమావేశాల్లో మీరు గమనించుంటారు. మరి ఎందుకంటారు తండ్రికి కొడుక్కి మధ్య ఇంత తేడా ఎందుకుందంటారు? ఈ మనస్తత్వమే, ఎవరి మనస్తత్వం ఆయన మనస్తత్వం అంతవరకు పద్ధతిగానే ఉంది, ఈయన మనస్తత్వం ఇది. కానీ ఏంటంటే ఇక ఆయనకు వ్యక్తిత్వ హసనం చేయడం అనేది ఇష్టం చంద్రబాబు నాయుడు, అది జగన్మోహన్ రెడ్డికి. ఆయన అందుకనే నవ్వుతున్నాడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అట్లా చేసిన వాళ్ళని. అంటే ఇప్పుడు గతంలో జరిగినట్లే తనను కూడా ఏమన్నా దూషిస్తారేమో భయపడి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? లేదు, ఆయన జనం మీద అలిగాడు, తను ముఖ్యమంత్రి చేయలేదని. జనం మీదే అలిగాడు ఆయన. అదేనండి, జనం సమస్యల మీద నేను పోరాడతానని చెప్తున్నారు కదండి ఆయన. కరెక్టే, కానీ ఆయనకు అది తెలియట్లా. నన్ను ముఖ్యమంత్రిని చేయలేదని జనం మీద అడిగాడు ఆయన.
జనం మీద అలిగి ఆయన అసెంబ్లీకి పోవట్లే. లేకపోతే మరి ఏంటి అక్కడ ఆయన ఇప్పుడు లేని హక్కుల్ని ఎక్కడ కల్పించమంటే ఇట్లా కుదురుద్ది? లేని హక్కుల్ని ఎక్కడ కల్పిస్తారు? అంటే ఇప్పుడు ఆయనకు హక్కు అనేది ఆయన అంటుంది ఏంటంటే కనుక 60% అనేది మీకుంది ఓట్ షేరు. అంటే దాదాపు కూటమి ప్రభుత్వానికి 60% ఉంది, మాకు 40% ఓట్ షేర్ వచ్చింది. మరి మేము ఒక్కళ్ళమే కదా ఉంది, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి తప్పేంటి, మీకు వచ్చిన నష్టం ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. మరి అది కరెక్టే కదా, మరి దాన్ని ఎలా చూడాలంటే? ఇప్పుడు కొన్ని ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. 110 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇయ్యాలా? మరి ఆ సాంప్రదాయాలన్నీ ఎక్కడ మంట కలుపుతాం? అదొకటి. మళ్ళా పోనీ తనేమన్నా అవతల వాళ్ళకి చేశాడంటే ఆయన చేయలేదు. తను ఏం చేయకుండా ఇంకోటి దగ్గర నేను ఆశించడం పొరపాటు కదా. తనేమి చేయలా. తనేమి చేయకుండా వాళ్ళ అవతల వాళ్ళు నాకు అది చేయాలా ఇది చేయాలా అంటే ఎట్లా చేస్తారు? తనేమన్నా చేస్తే మీ యువతల వాళ్ళు చేస్తారు. గతంలో మేము మంచి సాంప్రదాయాలు పాటించాము, ఈ ప్రభుత్వం మాత్రం మంట కలుపుతుంది అన్ని. మేము గతంలో ప్రతిపక్ష నేతకు కూడా మాట్లాడే సమయం ఇచ్చాము, ఇప్పుడు మాకు కూడా ప్రతిపక్ష నేత హామీ ఇస్తే గనక మాకు టైం దొరుకుతుంది, ప్రజా సమస్యల మీద పోరాడే సమయం దొరుకుతుంది. మేము అడుగుతుంది అదే కదా, ప్రజా సమస్యల మీద పోరాటానికి మేము ఆ సమయం అడుగుతున్నాం. ఆ సమయం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమైందని అడుగుతున్నారు కదా. మరి ఎలా చూడవచ్చు అంటారు మరి జగన్మోహన్ రెడ్డి వాదనని? ఆ వాదం తప్పు. ఎట్లా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నీకు ఎంత అవకాశమో అంత అవకాశం ఇస్తామంటున్నారు. ప్లస్ అదొకటిను మళ్ళా ఏమంటున్నారంటే ఒక సభానాయకుడిగా ఇస్తామంటున్నారు. ఇప్పుడు సభానాయకుడు వేరు, ప్రతిపక్ష నాయకుడు వేరు కదా, ఎమ్మెల్యే వేరు. ఇస్తానంట, దాని పద్ధతిగానే ఇస్తామంటున్నారు. ఇస్తానన్నా ఆయన రావట్లా, ఆయన జనం మీద అడిగాడు అంతే. తను ముఖ్యమంత్రిని చేయలేదని జనం మీద అడిగాడు. జనం మీద మీరు జనం మీద అలిగారు అంటున్నారు, ఆయనేమో జనంతోనే జనం కోసం పోరాడతాం మేము అంటున్నాడు కదండి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి పోరాడు. ఎవరు వస్తున్నారు అసెంబ్లీకి? ఆయన ఎవరు రావద్దన్నారు? ఆయనకున్నటువంటి పరిధిలో ఆయన పోరాడచ్చు కదా, తప్పే ఉంది. గంటలు ఆయనకే ఇవ్వాలైంది మైకు. ఆయనకున్న టైంలో, ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన పోరాడచ్చు జనంతో. మీడియా సాక్షిగా పోరాడతాను, నా పోరాటం మీడియా వేదిక చేసుకుంటాను అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఆ మీడియా కూడా అందరినీ పిలవట్లేదు కదా, ఆ సాక్షి వాళ్ళనే పిలుస్తున్నాడు. మరి అంతవరకు ఆయనకి అనుకూలమైన వాళ్ళనే పిలుచుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు. పోనీ అక్కడైనా బయట అయినా అందరిని పిలుస్తున్నాడు అంటే పిలవట్లేదు కదా. మరి అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి రావట్లేదు, మరి శాసన మండలికి మాత్రం తన నేతలను పంపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? శాసన మండలిలో చూసేదే ఉందండి. శాసన మండలిలో ఇంత గొడవలు, ఇంత అసెంబ్లీలో ఇంత ఉండవు కదా, అందువల్ల ఇక అటు పంపిస్తున్నాడు. అలాగా అటు మెజార్టీ ఉన్నట్టు ఉంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ గడిచిన వారం రోజుల నుంచి కానీ అసెంబ్లీ సమావేశాలు నిన్న మొదలైన తర్వాత రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక పక్కన సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నాయి, మరో పక్కన అసెంబ్లీ వేదికగా ఇతని ప్రతిపక్ష నేతగా ఇస్తేనే నేను వస్తాను అంటున్నారు. అధికార పక్షం మాత్రం నేను ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టు మొండి వైఖరితో ఉంది. మరి ఎలా చూడొచ్చు అంటారు ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ? రాజకీయ పరిణామాలంటే ఇక మరి ఇప్పుడు అది ఆయనకి ఇచ్చేయటం, ఆయన ఇస్తే జనమే ఊరుకోరు. ఆయన ప్రతిపక్ష నాయకత్వ హోదా ఇస్తే జనమే ఊరుకోరు. జనమే ఊరుకునే పరిస్థితి లేదు, జనమే ఊరుకోరు. ఎందువల్ల అంటారు? గతంలో సీఎం స్థాయిగా మరి అతనికి అవకాశం ఇచ్చారు ప్రజలు, మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక ఎందుకని ఒప్పుకునే పరిస్థితుల్లో లేదంటారు? మరి ఆ ప్రజలే కదా మరి ఆయన్ని 11 సీట్లు ఇచ్చి కట్టబెట్టింది. నీ స్థాయి ఇంతవరకే బాబు, నువ్వు ఇంతవరకు అంటే ఎక్కువ మాట్లాడద్దని. ఇంక మరి జనం ఆ స్థాయికి కల్పించినప్పుడు మనం ఎలా దాన్ని ఎక్కువగా ఎలా చేస్తాం? అంతే కాదు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.